కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు అంశం పార్లమెంటు ఉభయ సభలను కుదిపేసింది. రాహుల్ గాంధీని పార్లమెంటుకు అనర్హులుగా ప్రకటించడంపై కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు నిరసనల మధ్య రాజ్యసభ మంగళవారానికి వాయిదా పడింది. లోక్సభను సాయంత్రం 4 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్. ఉభయ సభల ప్రారంభం నుంచే రాహుల్ గాంధీ అనర్హత అంశంపై రగడ మొదలైంది. కాంగ్రెస్ ఎంపీలు కొందరు ప్రతిపక్ష సభ్యులు నల్లబట్టలు ధరించి లోక్సభకొచ్చారు. కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ కుర్చీపై కాగితాలు విసిరారు. సభ్యుల తీరుపై స్పీకర్ ఓం బిర్లా అసహనం వ్యక్తం చేశారు. సభను గౌరవప్రదంగా నడపాలనుకుంటున్నానని స్పీకర్ పేర్కొంటూ సభా కార్యక్రమాలను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్కర్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసినప్పుడు కూడా ఇలాంటి దృశ్యాలు కనిపించాయి. మధ్యాహ్నం సభ తిరిగి ప్రారంభమైన రాహుల్ గాంధీ అనర్హత వేటుపై విపక్ష సభ్యులు నిరసనలు కొనసాగించారు. దీంతో చైర్మన్ సభను మంగళవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. Till 2 p.m. today.